హాయ్, హలో, నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక స్కాలర్షిప్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే ఓఎన్జీసీ ఫౌండేషన్ నుంచి వచ్చిన ఓఎన్జీసీ మెరిట్ స్కాలర్షిప్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025 అండ్ 26 అనమాట. ఏదైతే మనకు ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఉందో ఆ ఓఎన్జీసీ ఫౌండేషన్ నుంచి మనకు ఈ స్కాలర్షిప్ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. 2025-26 సంవత్సరానికి సంబంధించి మనకు ఈ ఓఎన్జీసీ ఫౌండేషన్ ద్వారా 2014 నుంచి ఈ మెరిట్ స్కాలర్షిప్స్ అయితే అందిస్తుంది. ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో ఎస్సీ, ఎస్టీ మరియు ఓబీసీ మరియు జనరల్లో ఈడబ్ల్యూఎస్ కి సంబంధించిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే ఈ మెరిట్ స్కాలర్షిప్స్ అయితే 2014 నుంచి అయితే ఇస్తుందన్నమాట. ఆ మెరిట్ స్కాలర్షిప్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసారంటే మీకు ఈ మెరిట్ స్కాలర్షిప్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఎన్ని స్కాలర్షిప్స్ ఉన్నాయి మరియు దానికి ఎలిజిబిలిటీ ఎలా ఉంటుంది మరియు ఎంత స్కాలర్షిప్ ఇస్తారు మరియు ఏ కోర్సెస్ అయితే ఎలిజిబుల్ మరియు ఏ యూనివర్సిటీ కానివ్వండి ఏ కాలేజ్ వాళ్ళు ఎలిజిబుల్ లాంటి అన్ని డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇది ఓఎన్జీసీ మెరిట్ స్కాలర్షిప్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025 అండ్ 26 అనమాట. మనకు ఈ పోర్టల్ అనేది ఈ మంత్ ఫస్ట్ నుంచి అయితే ఓపెన్ అయి ఉంది మరియు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనమాట. ఎవరికంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మరియు జనరల్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కి అయితే ఇందులో మనకు దేశవ్యాప్తంగా 2000 స్కాలర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇందులో మరీ ముఖ్యంగా 50% స్కాలర్షిప్స్ ఓన్లీ రిజర్వ్డ్ గర్ల్స్ కు మాత్రమే ఇస్తున్నారన్నమాట. గర్ల్స్ స్టూడెంట్స్ కు మాత్రమే 50% అయితే ఇస్తున్నారు. రిమైనింగ్ 50% వచ్చి జెంట్స్ స్టూడెంట్స్ కి అయితే ఇస్తున్నారు. మరియు ఈ స్కాలర్షిప్ సంవత్సరానికి 48,000 రూపాయలు అయితే స్కాలర్షిప్ అయితే ఇస్తారనమాట. అంటే నెలకి 4,000 రూపాయలు ఈ స్కాలర్షిప్ అయితే ఇస్తారనమాట. ఇందులో మీకు ఎలిజిబుల్ కోర్సెస్ ఏ కోర్స్ చదివే వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అంటే ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, ఎంబీఏ మరియు జియాలజీ అలాగే జియో ఫిజిక్స్ చదువుతున్న స్టూడెంట్స్ అయితే దీనికి ఎలిజిబుల్ అవుతారు. మీరు ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేసి కూడా డీటెయిల్స్ అయితే చూడొచ్చు. మరియు మీరు స్టూడెంట్స్ వచ్చి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ఎన్ఎస్పి పోర్టల్ ఉంది కదా, scholarships.gov.in లో అయితే మీరు అప్లై చేసుకుని వన్ టైం రిజిస్ట్రేషన్ అయితే పొందాల్సి ఉంటుంది. ఆ వన్ టైం రిజిస్ట్రేషన్ ఇక్కడ ఎంటర్ చేసి మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు అనమాట. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. మీకు ఏప్రిల్ 1 నుంచి అయితే ఈ స్కాలర్షిప్ అప్లికేషన్ ఆన్లైన్ లో అయితే ఉంది. మరియు లాస్ట్ డేట్ అప్లై వచ్చి 15 మే 2026 వరకు అయితే ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే మీరు సబ్మిట్ చేయొచ్చు. దానికి సంబంధించి ఇప్పుడు నేను కొన్ని డీటెయిల్స్ అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు స్కీమ్ డీటెయిల్స్ కానివ్వండి, లేకుంటే కాలేజ్ డీటెయిల్స్ కానివ్వండి, మరియు శాంపిల్ ఫామ్ అలాగే అండర్టేకింగ్ ఫామ్ లాంటి అన్ని ఫామ్స్ అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది ఈ స్కీమ్ కి సంబంధించి ఓఎన్జీసీ స్కాలర్షిప్ ఫర్ మెరిటీషియస్ స్టూడెంట్స్ ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ ఫర్ ద ఇయర్ 2025 అండ్ 26 అనమాట. అంటే ఎంబీబీఎస్ కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, అలాగే జియో ఫిజిక్స్ అలాగే జియాలజీ చదువుతున్న ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఈ స్కీమ్ కి కావాల్సిన అన్ని డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన స్కాలర్షిప్ స్కీమ్ అనమాట. ఇందులో ఓఎన్జీసీ స్కాలర్షిప్ ఫర్ ఎస్సీ, ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ కి ఇందులో ఎన్ని స్కాలర్షిప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయంటే ఇందులో మనకు 5 జోన్లుగా అయితే డివైడ్ చేయడం జరిగింది. ఏదైతే దేశవ్యాప్తంగా జోన్ 1, జోన్ 2 అలాగే జోన్ 3, జోన్ 4 మరియు జోన్ 5 అయితే డివైడ్ చేయడం జరిగింది. ఇందులో మనకు జోన్ 5 లో సౌత్ స్టేట్స్ అన్నిటిని పెట్టడం జరిగింది అనమాట. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పాండిచ్చేరి అలాగే లక్షద్వీప్ అలాగే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ కి సంబంధించి ఈ 6 స్టేట్స్ అయితే మనకు ఇక్కడ జోన్ 5 లో పెట్టడం జరిగింది. ఈ జోన్ 5 కి 200 స్కాలర్షిప్స్ అయితే మనకు కేటాయించడం జరిగింది అనమాట. ఇక్కడ మీరు ఎస్సీ, ఎస్టీకి సంబంధించి ఈ మెరిటీషియస్ స్కాలర్షిప్ గురించి అయితే ఒకసారి చూద్దాము. పారామీటర్స్ మరియు ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో మీకు నేషనాలిటీ అయితే ఇండియన్ అయి ఉండాలన్నమాట. అక్కడ మీకు క్వాలిఫికేషన్ అయితే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ కానివ్వండి, లేకుంటే ఎంబీబీఎస్ కోర్స్ అయితే చదువుతుండాలి. అలాగే ఫస్ట్ ఇయర్ ఎంబీఏ స్టూడెంట్స్ అయితే
ఎలిజిబుల్ అవుతారనమాట. అలాగే జియో సైన్స్ చదువుతున్న వాళ్ళు కూడా దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. ఎవరైతే రెగ్యులర్ కోర్సెస్ చదువుతుంటారో వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. ఏఐసిటిఈ, ఎంసిఐ, అలాగే యూజీసీ మరియు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీకి సంబంధించి వాటి నుంచి మీరు ఏదైతే వాటిలలో రిజిస్టర్ అయిన కాలేజెస్ నుంచి చదువుతున్న వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. ఇది అకాడమిక్ క్వాలిఫికేషన్ సంబంధించి స్టేట్ గవర్నమెంట్ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కానివ్వండి, లేకుంటే కాలేజెస్ కానివ్వండి, అందులో చదువుతున్న వాళ్ళైతే దీనికి ఎలిజిబుల్ అవుతారనమాట. అలాగే మీకు పర్సంటైల్ ప్రీవియస్ ఏదైతే 12th లో మీకు 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అంటే మనకు ఇంజనీరింగ్ లో చదువుతున్న వాళ్ళు అవనివ్వండి, లేకుంటే ఎంబీబీఎస్ లో జాయిన్ అయిన వాళ్ళు అవనివ్వండి, మనకు 60% మార్క్స్ అయితే పొంది ఉండాలి. అంటే మనకు 1000కి 600 మార్క్స్ వచ్చిన వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఒకసారి స్కాలర్షిప్ వస్తే మీకు ఎంబీబీఎస్ అయితే 6 years కానివ్వండి, లేకుంటే బీటెక్ అయితే 4 years కానివ్వండి, మరియు గ్రాడ్యుయేషన్ కి సంబంధించి 3 years కానివ్వండి, లేకుంటే ఎంబీఏకి సంబంధించి 2 years కానివ్వండి, అన్ని రోజులకైతే మీకు అన్ని సంవత్సరాలకి ఈ స్కాలర్షిప్ అయితే పొందుతారనమాట. మరియు అందులో మీకు ఉన్న ఒక చిన్న కిటుకు ఏంటంటే 60% మార్క్స్ అయితే ప్రతి ఎవ్రీ ఇయర్ లో అయితే మీరు పొందాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ ఇయర్ లో 60% మార్క్స్ పొంది తర్వాత మీకు తక్కువ మార్క్స్ వస్తే ఈ స్కాలర్షిప్ అయితే మిమ్మల్ని రిమూవ్ అయితే చేస్తారు. మరియు ఇక్కడ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ అయితే ఎంత ఉండాలంటే less than 4.5 lakhs అయితే కలిగి ఉండాలన్నమాట. less than 4.5 lakhs స్కాలర్షిప్ యాన్యువల్ ఇన్కమ్ కలిగి ఉన్న ఫ్యామిలీస్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఏజ్ లిమిట్ కి సంబంధించి మనకు అప్ టు 30 years ఏజ్ ఉన్న వాళ్ళైతే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. మరియు రెగ్యులర్ ఫుల్ టైం కోర్స్ చదివే వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ అవుతారన్నమాట. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే కొన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే మీకు ఈ స్కాలర్షిప్ అయితే ఎలా సెలెక్ట్ చేస్తారంటే, మీకు ప్రీవియస్ గా మీ ఇంటర్మీడియట్ లో వచ్చిన మార్క్స్ ని బేస్ చేసుకొని, అలాగే ఒకవేళ సేమ్ మార్క్స్ అయితే వచ్చి ఉంటే కన్నా ఎవరికైతే ఫ్యామిలీ ఇన్కమ్ తక్కువగా ఉంటుందో వాళ్ళని మాత్రమే ఇందులోకి అయితే మీకు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇందులో ఏదైతే మీకు రెగ్యులర్ కోర్సెస్ చదువుతుంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదువుతున్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అనమాట. అట్లా కొన్ని మనకు టర్మ్స్ అండ్ కండిషన్ అయితే ఇవ్వడం జరిగింది. మరియు డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ టు బి సబ్మిటెడ్ బై ద అప్లికెంట్స్ వచ్చి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి, లేదంటే 10th క్లాస్ మార్క్ షీట్ ని ఏజ్ ఆఫ్ ప్రూఫ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే కాపీ ఆఫ్ 12th మార్క్ షీట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎవరైతే ఇంజనీరింగ్ మరియు ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అయితే, అలాగే కాపీ ఆఫ్ కన్సాలిడేటెడ్ గ్రాడ్యుయేట్ మార్క్ షీట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరికంటే ఎంబీఏ, లేదంటే మాస్టర్స్ ఇన్ జియాలజీ, లేదంటే మాస్టర్ ఇన్ జియో ఫిజిక్స్ కి అప్లై చేసుకున్న వాళ్ళు, మరియు గ్రాడ్యుయేషన్ సంబంధించి మనకు 10th అండ్ ఇంటర్ మార్క్ లిస్ట్ అయితే సరిపోతాయి. మరియు మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే కావాల్సి ఉంటుంది, బ్యాంక్ అకౌంట్, అలాగే కాపీ ఆఫ్ పాన్ కార్డ్ అయితే కావాల్సి ఉంటుంది. మరియు కాలేజ్ ఐడి లేదంటే మీకు ఐడి కార్డ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. మరియు అడ్మిషన్ రిసిప్ట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరియు కాపీ ఆఫ్ అండర్టేకింగ్ అని ఒక ఫామ్ అయితే పెట్టడం జరిగింది, దాన్ని అయితే కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. టోటల్ గా దేశవ్యాప్తంగా 1000 స్కాలర్షిప్స్ అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ కోర్సుకు సంబంధించి 4 years అయితే డ్యూరేషన్ ఉంటుంది. 500 స్కాలర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 10+2 క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. టోటల్ గా ఒక సంవత్సరానికి 48,000 స్కాలర్షిప్ అయితే ఇస్తున్నారు అనమాట. అలాగే ఎంబీబీఎస్ వాళ్ళకి 4 years అయితే కోర్సు వీళ్ళైతే డిసైడ్ చేయడం జరిగింది. 90 స్కాలర్షిప్స్ అయితే ఉన్నాయి. 10+2 అయితే చదివి ఉండాలి. 48,000 స్కాలర్షిప్ అయితే ఇస్తారు. అలాగే ఎంబీఏకి సంబంధించి 2 years అనమాట. 140 స్కాలర్షిప్స్ అయితే ఉన్నాయి. ఇందులో మీరు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ వచ్చి గ్రాడ్యుయేషన్ 48,000 మీకు స్కాలర్షిప్ అయితే అందుతుంది అనమాట ఎవ్రీ ఇయర్. అలాగే మాస్టర్స్ ఇన్ జియాలజీ, జియో ఫిజిక్స్ 2 years అయితే ఉంటుందన్నమాట. 270 స్కాలర్షిప్స్ అయితే ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ అయితే చదివి ఉండాలి. 48,000 ప్రతి సంవత్సరానికి అయితే ఇస్తారనమాట. ఇందులో 50% స్కాలర్షిప్స్ ఆర్ రిజర్వ్ ఫర్ ద గర్ల్స్ స్టూడెంట్స్ అనమాట. అంటే 1000లో 500 గర్ల్స్ స్టూడెంట్స్ కి అయితే ఇస్తారు. మరియు జోన్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ అయితే నేను అప్పుడే చెప్పాను. మనకు సౌత్ జోన్ కి అయితే 200, ఇతర జోన్ 1, 2, 3, 4 కి 200 ఈచ్ అనమాట. అలాగే ఎలా అప్లై చేసుకోవాలంటే, మీరు ONGC.org లో అయితే అప్లై చేయొచ్చు. లేదంటే మీకు scholarships.gov.in లో అయితే కూడా NSP పోర్టల్లో మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అప్లై నవ్వని ONGC.scholar.org లో కూడా మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఇది అప్లికేషన్
ఎలిజిబిలిటీని అయితే చెక్ చేసుకుని దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చి మీకు బేస్డ్ ఆన్ ద అగ్రిగేట్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనమాట. మీకు ఇంటర్మీడియట్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్న దాన్ని బేస్ చేసుకుని మీకు ఈ స్కాలర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇన్ కేస్ సేమ్ మార్క్స్ అయితే వచ్చి ఉంటే మీకు బీపీఎల్ బిలో పావర్టీ లెవెల్ ఉన్న వాళ్ళకైతే ఈ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ఈ బీపీఎల్ లో కూడా సేమ్ మార్క్స్ అయితే వచ్చి ఉంటే కనుక ఎవరికైతే తక్కువ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకైతే ఈ స్కాలర్షిప్స్ అయితే ఇస్తారనమాట. స్కాలర్షిప్ మీకు నెలకి 4,000 రూపాయల చొప్పున సంవత్సరానికి 45,000 రూపాయలు అయితే ప్రొవైడ్ చేస్తారు. మీకు ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవగానే మీకు ఈ అమౌంట్ అనేది డైరెక్ట్ గా స్టూడెంట్ అకౌంట్ లకి అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఒకవేళ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ రెన్యువల్ అని చెప్పి ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ లో మీరు ప్రతి ఇయర్ అయితే రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు అది చేసుకోకుండా మీకు ఆ స్కాలర్షిప్ అయితే ఆగిపోయే అవకాశం ఉంటుంది. మరియు వేరే ఏదైనా గవర్నమెంట్ డిఫరెంట్ స్కాలర్షిప్స్ అయితే పొందుతుంటే దీనికైతే నాట్ ఎలిజిబుల్ అవుతారు. ఇది ఎస్సీ ఎస్టీకి సంబంధించిన స్కాలర్షిప్ పూర్తి డీటెయిల్స్ అనమాట. మరియు ఓఎన్జీసీ స్కాలర్షిప్ ఫర్ ఓబీసీ స్టూడెంట్స్ కి సంబంధించి ఇప్పుడు డీటెయిల్స్ అయితే చూద్దాము. సేమ్ అవే డీటెయిల్స్ అయితే వీళ్ళకి కూడా ఉంటాయన్నమాట. సేమ్ ఎస్సీ ఎస్టీకి ఉన్నట్టే అనమాట. మరియు ఇక్కడ మీకు యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ మాత్రమే 2 lakhs కి లోపల అయితే ఉండాల్సి ఉంటుంది. అంతకంటే ఎక్కువ అయితే ఉంటే మీకు నాట్ ఎలిజిబుల్ అవుతారనమాట. దీనికి సేమ్ వాళ్ళకు కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే సేమ్ ఉంటాయి. మరియు డాక్యుమెంట్స్ కూడా సేమ్ మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి మీకు 500 స్కాలర్షిప్స్ అయితే ఉన్నాయన్నమాట. సేమ్ ఇది కూడా ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, ఎంబీఏ, మాస్టర్స్ ఇన్ జియాలజీ అండ్ జియోఫిజిక్స్ చదివే వాళ్ళకైతే దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఇందులో మీకు జోన్ వైజ్ గా డిస్ట్రిబ్యూషన్ వచ్చి ఒక్కొక్క జోన్ కి అయితే 100 సీట్స్ అయితే ఉన్నాయి. స్కాలర్షిప్ సీట్స్ అనమాట. టోటల్ 500 స్కాలర్షిప్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. సేమ్ ఓఎన్జీసీ scholar.org లో మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. సెలక్షన్ ప్రొసీజర్ కూడా మీకు సేమ్ యాజిటీస్ అయితే ముందు చెప్పిన లాగానే అయితే ఉంటుంది అనమాట. మీకు కూడా సంవత్సరానికి 45,000 రూపాయలు, నెలకు 4,000 రూపాయలు చొప్పున మీ అకౌంట్ కి జమ చేయడం జరుగుతుంది. తర్వాత మీరు వాటిని రెన్యువల్ అయితే చేసుకుంటూ ఉండాలి. సేమ్ అదే ప్రాసెస్ లోనే మనకు ఈ జనరల్ కేటగిరీ లేదంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించి సీట్స్ కూడా స్కాలర్షిప్స్ అయితే ఈ విధంగానే ప్రొవైడ్ చేస్తారు. ఇందులో మీకు యాన్యువల్ ఇన్కమ్ 2 lakhs అయితే ఉండాలన్నమాట. మరియు 30 years అంటే లోపల ఏజ్ అయితే ఉండాలి. రెగ్యులర్ ఫుల్ టైం కోర్స్ అయితే చదువుతుండాలి. ఇందులో మీకు ప్రొవైడ్ చేస్తున్న స్కాలర్షిప్స్ వచ్చి 500 స్కాలర్షిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో మీకు సంవత్సరానికి 45,000 రూపాయలు అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. జోన్స్ వైజ్ గా ఒక్కొక్క జోన్ కి 100 సీట్స్ అయితే పెట్టడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ కూడా 100 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ అప్లై నౌ మీద అయితే క్లిక్ చేసి మీరు ఆ అప్లికేషన్ అయితే ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ లో అయితే సబ్మిట్ చేయొచ్చు. మీకు కూడా ఎవ్రీ ఇయర్ మీ అకౌంట్ లకి ఈ స్కాలర్షిప్ అమౌంట్ అనేది పడడం జరుగుతుంది అనమాట. మరియు ఇక్కడ అప్లై స్కాలర్షిప్ మీద అయితే ఒకసారి మనం అయితే క్లిక్ చేద్దాము. ఇక్కడ ఓఎన్జీసీ స్కాలర్షిప్ ఫర్ జనరల్ కేటగిరీ ఉంది. అలాగే పీజీ, యూజీ, పియూజీ, అలాగే యూజీ అంటే మనకు బీటెక్ మరియు ఎంబీబీఎస్ కి సంబంధించి, తర్వాత పీజీ అంటే ఎంబీఏ, అలాగే మాస్టర్స్ ఇన్ జియోగ్రఫీ మరియు మాస్టర్స్ ఇన్ జియోఫిజిక్స్ అనమాట. అలాగే ఓబీసీ కేటగిరీకి సంబంధించి పీజీ యూజీ మరియు ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించి పీజీ యూజీకి సంబంధించి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. ఆ డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాము. ఇక్కడ మళ్ళీ మనకు డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఎనీ మేల్ అండ్ ఫీమేల్ కెన్ అప్లై అనమాట. 30 years ఏజ్ లోపల అయితే ఉండాలి. 2 lakhs per annum ఇన్కమ్ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ ప్లీజ్ ఎంటర్ యువర్ ఓటీఆర్ నంబర్ అని అడుగుతుంది. ఈ ఓటీఆర్ నంబర్ మీరు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ లో పొందవలసి ఉంటుంది అనమాట. ఎన్ఎస్పి అని మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే స్కాలర్షిప్స్ అయితే మనకు తెలిసి ఉన్నాయి కదా. ఆ ఎన్ఎస్పి పోర్టల్లో మీరు అన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేసి 1 time రిజిస్ట్రేషన్ నంబర్ అయితే పొందాల్సి ఉంటుంది. అది 2800 అట్లా అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకు శాంపుల్ డాక్యుమెంట్స్ అయితే పెట్టడం జరిగింది అనమాట. అలాగే గైడ్ లైన్స్ ఫర్ మాండేటరీ డాక్యుమెంట్స్ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది 200 KB లోపల. అవి ఏవేవి అప్లోడ్ చేయాలంటే అడ్మిషన్ రిసిప్ట్, అప్లికెంట్ ఇమేజ్ మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికేట్ మరియు ప్రూఫ్ ఆఫ్ ఏజ్ మరియు 12th మార్క్ షీట్, అలాగే డిక్లరేషన్ ఫ్రమ్ ద కాలేజ్ మరియు కాలేజ్ ఐడి కార్డ్ మరియు సెల్ఫ్ అండర్టేకింగ్ మరియు ఈసీఎస్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. నాన్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ వచ్చి ఆధార్ మరియు పాన్ నంబర్స్ అయితే నాన్ మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అయితే పెట్టడం జరిగింది. అలాగే మ్యాండేట్ డాక్యుమెంట్స్ ఫర్ పీజీ అప్లికెంట్స్ వచ్చి గ్రాడ్యుయేషన్ మార్క్ షీట్ అయితే కలిగి ఉండాలి. తర్వాత గైడ్ లైన్స్ ఫర్ బ్యాంక్ అకౌంట్ మరియు సబ్జెక్ట్ వైజ్ మార్క్స్
బ్రేకప్ అయితే ఇక్కడ చూడొచ్చు అనమాట. అవి నీట్ గా అయితే ఉండాల్సి ఉంటుంది. ఏవైతే అప్లోడ్ చేస్తారో అవి గైడ్ లైన్స్ ఆన్ కాలేజెస్ వచ్చి మీకు కొన్ని కాలేజెస్ అయితే పెట్టడం జరిగింది అనమాట. మీ కాలేజెస్ నేమ్స్ లో మీ కాలేజ్ పేరు ఉంటేనే మీరు దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. మరియు డిక్లరేషన్ అండర్టేకింగ్ అయితే కూడా నేనైతే చూపిస్తాను. ఈ విధంగానే మొత్తం అన్ని ఓఎన్జీసీ స్కాలర్షిప్ జనరల్, ఎస్సీ, ఎస్టీ, యూజీకి సంబంధించి, పీజీకి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఈ విధంగానే ఉంటాయన్నమాట. మరియు ఇక్కడ కొన్ని లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ మరియు కొన్ని డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాము. ఇది శాంపిల్ డాక్యుమెంట్ అనమాట. ఏ విధంగా మీరు దాన్ని అప్లై చేసి తర్వాత అప్లికేషన్ ని ఓఎన్జీసీ ఆఫీస్ కి అయితే సెండ్ చేయాలి అన్నదైతే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ అనెక్సర్ ఏ ఆర్ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంది. షుడ్ బి అటెస్టెడ్ ఫ్రమ్ ద కాలేజ్ అథారిటీ ఏదర్ డీన్ ఆర్ ప్రిన్సిపల్ ఆర్ హెచ్ఓడి. డీన్ కానివ్వండి, ప్రిన్సిపల్ కానివ్వండి, హెచ్ఓడి కానివ్వండి, ఎవరో ఒకరైతే మిమ్మల్ని అటెస్టేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ అని అప్లికేషన్ అయితే చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఫోటోని అయితే పేస్ట్ చేయాలి మరియు మీ డీటెయిల్స్ అయితే ఈ విధంగా రాయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అన్ని డీటెయిల్స్ అయితే మీరు జూన్ 5 వస్తే జూన్ 5 అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రొఫెసర్ ఈ విధంగా సీల్ మరియు సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మరియు బ్యాంక్ డీటెయిల్స్ అయితే కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీ డీన్ కానివ్వండి, లేకుంటే ప్రిన్సిపల్ కానివ్వండి, లేకుంటే హెచ్ఓడి కానివ్వండి, ఈ విధంగా మీకు సిగ్నేచర్ అయితే చేసి ఇవ్వాలి. మరియు సెల్ఫ్ అటెస్టేషన్ అయితే మీరు సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మరియు ఎంబీబీఎస్ అన్ని కాలేజెస్ కి సంబంధించి ఆ కాలేజ్ డీటెయిల్స్ అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాన్ని మీకు ఇన్కమ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మరియు వాటి మీద కూడా మీ డీన్ దగ్గర అయితే సైన్ చేయించుకోవాల్సి ఉంటుంది అనమాట. అలాగే చెక్ లిస్ట్ ఫర్ ఎన్క్లూజర్స్, ఇక్కడ ఏవేవి అప్లోడ్ చేస్తున్నారన్నది మరియు ఏవేవి టిక్ చేస్తున్నారన్నది మీరు మీ దగ్గర ఉన్నాయన్నది అక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. దాని మీద కూడా మీరు సెల్ఫ్ అటెస్టేషన్ మరియు మీ ప్రొఫెసర్ అటెస్టేషన్ అయితే కలిగి ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఈ విధంగా అయితే ఉంటుంది. దానికి కూడా అటెస్టేషన్ మరియు సెల్ఫ్ అటెస్టేషన్ కావాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి అట్లా, మరియు బర్త్ సర్టిఫికేట్ 10th మార్క్స్ మెమో, అలాగే ఇంటర్ మార్క్స్ మెమో, మరియు మీ డిగ్రీ మార్క్స్ మెమో, మరియు అడ్మిషన్ రిసిప్ట్, మరియు మీ కాలేజ్ ఐడి కార్డ్, తర్వాత డిక్లరేషన్ ఫామ్ ఫ్రమ్ ద కాలేజ్ అనమాట, డిక్లరేషన్ అండర్టేకింగ్ అని. ఈ విధంగా మీరు ఓన్ గా అయితే ఈ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసి డిక్లరేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మరియు స్టూడెంట్ అండర్టేకింగ్ ఫామ్ అని, ఇక్కడ అండర్టేకింగ్ ఫ్రమ్ స్టూడెంట్ అని ఒకటి ఫామ్ అయితే ఉంటుంది. అది కూడా చూపిస్తాను. దాంట్లో కూడా మీరు సిగ్నేచర్ మరియు డీటెయిల్స్ అయితే రాయవలసి ఉంటుంది అనమాట. మరియు ఈసీఎస్ ఫామ్ లేదంటే క్యాన్సిల్ చెక్ కానివ్వండి, లేకుంటే బ్యాంక్ అకౌంట్ కానివ్వండి, ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మోడల్ మ్యాండేట్ ఫామ్ అనేది ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉంటాయి. దాని మీద కూడా సీల్ అండ్ సిగ్నేచర్ అయితే కావాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క పేపర్ లో మీరు సీల్ అండ్ సిగ్నేచర్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ప్రిన్సిపల్ దగ్గర. ఇది బ్యాంక్ అకౌంట్ లో కూడా ఈ విధంగా అటెస్టేషన్ అయితే చేయించుకోవాలి. మరియు ఏ కాలేజెస్ ఇక్కడ ఎలిజిబిలిటీ ఉన్నదన్నది దేశవ్యాప్తంగా ఇక్కడ 93 పేజెస్ అయితే పీడిఎఫ్ పెట్టడం జరిగింది. అదైతే మీరు చూడొచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏ కాలేజెస్ అయితే ఎలిజిబుల్ అయితే ఉన్నాయి లాంటి డీటెయిల్స్ అయితే చూడొచ్చు అనమాట. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే చూడొచ్చు. ఏ కాలేజెస్ అయితే జేఎన్టీయూ అనంతపూర్, అలాగే జేఎన్టీయూ కేఎస్ఆర్ఎం, మరియు జ్యోతి ఇన్స్టిట్యూట్, క్రియా యూనివర్సిటీ, మరియు ఉస్మానియా యూనివర్సిటీ, అన్ని కాలేజెస్ అయితే మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. తెలంగాణ కూడా మనకు ఆంధ్రప్రదేశ్ తోనే కలిపి ఇవ్వడం జరిగింది అనమాట. ఇవి కాలేజెస్ డీటెయిల్స్ అయితే డివైడ్ చేసినట్లు లేరు కాబట్టి మనకు తెలంగాణకి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోనే చూపిస్తుంది. 2014లో వచ్చిన ఈ కాలేజ్ డీటెయిల్స్ కాబట్టి ఇక్కడ అన్ని కాలేజెస్ అయితే చూసి మీరు మీ కాలేజ్ ఉంటే దాంట్లో ఖచ్చితంగా అయితే అప్లై చేయండి. మరియు అండర్టేకింగ్ ఫ్రమ్ స్టూడెంట్ అని ఇక్కడ ఒక ఫామ్ అయితే పెట్టడం జరిగింది. అందులో ఓటీపీఆర్ అయితే వేయవలసి ఉంటుంది. మరియు ప్లేస్, డేట్, మరియు ఫుల్ నేమ్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి మరియు సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ ఫామ్స్ అన్ని ఫిల్ చేసి మీరు దగ్గరలోని ఓఎన్జీసీ ఆఫీస్ కి అయితే మీరు వీటిని పంపించవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ అప్లై స్కాలర్షిప్ మీద అయితే క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఎంటర్ ఓటీఆర్ ఆధార్ నంబర్ కానివ్వండి, ఆధార్ నంబర్ మరియు వన్ టైం రిజిస్ట్రేషన్ నుంచి సేవ్ అయితే చేసి తర్వాత నెక్స్ట్ కి అయితే వెళ్తే మీరు తర్వాత ఈ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు. ఈ విధంగా మీరు ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరూ ఈ స్కాలర్షిప్స్ అయితే అప్లై చేసుకుని స్కాలర్షిప్ అయితే పొందవలసిందిగా కోరుచున్నాను. మీకు ఎన్ఎస్పి పోర్టల్లో ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలన్నది కూడా ఈజీ ప్రాసెస్ అది. కానీ నెక్స్ట్ వీడియోలో మీకు అవసరమైతే ఆ ఎన్ఎస్పిలో ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలన్న వీడియో అయితే కూడా కంపల్సరీ చేసి మీకు చూపిస్తాను. ఈ స్కాలర్షిప్ సంబంధించి మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి కాబట్టి ఈ వీడియోని అందరికీ షేర్ అయితే చేయండి. ఎంతో మందికి ఉపయోగపడే స్కాలర్షిప్ కాబట్టి అందరికీ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి. అలాగే మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని
సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.